హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోన్ రాగానే తనుజాకి ఇచ్చారు. తనుజ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే చుట్టూ వాళ్ళందరిని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతుంటే అసలు అందరు వెళ్ళిపోయి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చేసారని దూరం నుండి చూస్తా నిలబడ్డారు. తనుజ లేచి కెప్టెన్స్ టాస్క్ గురించి ఫోన్లో చెప్తారంట బిగ్ బాస్ అని అంటే, లేదు అది సీక్రెట్ టాస్కా అని రీతి ఉంటుంది. నీకు చెప్పడం చేత కావట్లేదు. అసలు వాళ్ళైతే ఏదో సీక్రెట్ టాస్క్ అని కొంతమంది, తనుజ చెప్పట్లేదని కొంతమంది ఆ సీక్రెట్ టాస్క్ చెప్తే సక్సెస్ అయినట్టే అని కొంతమంది, అది మనం నమ్మితే సక్సెస్ అయినట్టు అని కొంతమంది, అంటే తనుజ చెప్పిన మాటలు. అబ్బా వాళ్ళైతే జుట్టు పీక్కుంటారు, కానీ వాళ్ళు అలాగే నమ్మాలి. సీక్రెట్ టాస్క్ లాగే వాళ్ళు నమ్మాలి, కానీ అక్కడ ఏమీ లేదు. సీక్రెట్ టాస్క్ అయితే సుమన్ గారికి. ప్రోమోలో చూశారు కదా, ప్రోమోలో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ తోటి గేమ్ స్టార్ట్ చేసినట్టు, కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ చేసినట్టు బిగ్ బాస్ చెప్తున్నారు కదా. దానికి సంబంధించి ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయడానికి 3 టీములుగా డివైడ్ చేసి గేమ్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ చేశారు. ఒకటి వచ్చి బ్లూ టీము, ఆరెంజ్ టీం, పింక్ టీం 3 టీములుగా డివైడ్ చేశారు. బ్లూ టీంకి వచ్చేసి డెమాన్, రీతు, నిఖిల్, భరణి గారు. ఆరెంజ్ టీంకి వచ్చేటప్పటికి కళ్యాణ్, సుమన్, దివ్య, సాయి. పింక్ టీంకి వచ్చేటప్పటికి ఇమ్మానుయేల్, తనుజ, రాము, గౌరవ్. వీళ్ళు టీం ఆడుతున్నారు. వీళ్ళకి సంబంధించి ఫస్ట్ టాస్క్ వచ్చి వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ అంట. ఈ టాస్క్ వచ్చేటప్పటికి పింక్ టీం తరపునేమో ఇమ్ము ఆడాడు, ఆరెంజ్ టీం తరపున దివ్య ఆడింది, బ్లూ టీం తరపున నిఖిల్ ఆడాడు. ఫస్ట్ దివ్య అవుట్ అయిపోయింది, సెకండ్ నిఖిల్ అవుట్ అయిపోయాడు, థర్డ్ లాస్ట్లో నిలబడింది ఇమ్మానుయేల్. బ్యాలెన్సింగ్ టాస్క్లో ఇమ్మానుయేల్ అయితే బాగా ఆడాడు. ఫస్ట్ ఇమ్మానుయేల్ గెలిచాడంట ఫస్ట్ టాస్క్ వచ్చి. దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చి సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారు? సుమన్ శెట్టి గారికి ఇచ్చారంటే. ఏమని చెప్పారంటే, ఫోన్ ద్వారా అంతా ఇక్కడ నుంచి అన్ని ఫోన్ ద్వారా చెప్తా అన్నారు కదా. ఫోన్ ద్వారా ఏం టాస్క్ అంటే 3 టీములు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, వాళ్ళల్లో ఒకరిని లేపి సుమన్ అక్కడ కూర్చోవాలి. దానికి సంబంధించి అందరి దగ్గరికి వెళ్తున్నాడు, లేపుతాను, కూర్చోబెడతాను. ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, కూర్చున్నాడంట. సీక్రెట్ టాస్క్ని సక్సెస్ఫుల్గా సుమన్ గారు పూర్తి చేశారు. ఈ సుమన్ గారు వచ్చేటప్పటికి నిజంగా లక్కే. లైవ్లో ఏం మాట్లాడుకోండి తెలుసా, సుమన్ శెట్టి గారు గేమ్ ఆడరు కానీ గేమే సుమన్ శెట్టి గారిని ఆడుకుంటుందంట. సుమనాన్న గేమ్ ఆడు కానీ గేమే సుమనాన్న ఆడుకుంటుంది. అంటే భరణి గారు అంటారు, సుమన నువ్వు జేబులో లవంగాలు పెట్టుకొని తిరుగుతున్నావా, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, బాగా అదృష్టం కలిసి వస్తుంది నీకు అని వాళ్ళు అనుకుంటున్నారు సుమన్ శెట్టిని. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఇక్కడైతే ఈ టీంలో ఇమ్మానుయేల్ వాళ్ళు పింక్ టీం నుంచి గెలిచారు కదా, వాళ్ళకి ఏం ఆఫర్ ఇచ్చారంటే, ఏం పవర్ ఇచ్చారంటే బిగ్ బాస్ ఆరెంజ్ టీం నుంచి ఒకళ్ళని తీసేయమన్నారంట. తీసేయమంటే వీళ్ళు కళ్యాణ్ తీసేశారు. అయిపోయింది కంటెండర్గా. ఇక కళ్యాణ్ అవుట్, ఇక ఏ గేమ్ ఆడలేడు. కళ్యాణ్ గేమ్ పడిపోతుందా పైకి లేస్తుందా చిన్న కామెంట్ చేయండి. నాకు తెలిసి కళ్యాణ్ ఎందుకు తీశారంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ తీసేశారు. ఎందుకంటే బిగ్ బాస్ ఆరెంజ్ టీం నుంచే తీయమన్నారు కాబట్టి. ఆరెంజ్ టీంలో మరి దివ్య కూడా దివ్య ఆల్రెడీ కెప్టెన్ ఉంది కాబట్టి తీయటానికి లేదు. కళ్యాణ్ అయితే తీసేశారు. మీరేమన్నారు ఫ్రెండ్స్? చిన్న కామెంట్ చేయండి. ఫేరా అన్ఫేర్ అనేది కళ్యాణ్ తీసేయటం. మరి ఇమ్మానుయేల్ గట్టిగా గెలిచాడంట, దీన్ని ఏమంటారో చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.